కానీ నా ప్రభు ఏం చేస్తాడో తెలుసా? నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ వల్ల కాకపోవచ్చు, కానీ నా వల్ల అవుతుంది. నువ్వు చేయలేకపోవచ్చు, కానీ నేను చేస్తాను. నీకు సాధ్యము కాకపోవచ్చు, కానీ నాకు సాధ్యమే. తల్లిదండ్రికి సాధ్యం కాల, కళ్ళు తెప్పించటం. యాజకులకి సాధ్యం కాల, కళ్ళు తెప్పించటం. అక్కడ ఉన్న అధికారులకి సాధ్యం కాల, కళ్ళు తెప్పించడం. తనకే సాధ్యం కాలేదండి, ఆ గుడ్డివాడికి సాధ్యం కాలేదండి కళ్ళు తెప్పించుకోవడం. మరి ఎవరికి సాధ్యమైంది? నా ప్రభువుకి సాధ్యమైంది. అదే దేవుడు ఈరోజు నీకు సెలవిస్తుంది. ఏంటో తెలుసా? నీకు ఏదైతే కావాలని నువ్వు అడుగుతున్నావో అది నా హృదయపూర్వకంగా నాకు ఇష్టమైతే, అది నీకు క్షేమమైతే, నీకు మంచిదైతే, సుగ్రీవముగా నీకు లభించేటట్టు నేను చేస్తాను. అర్థం చేసుకో. ఈరోజు నీకు ఏది అవసరమో దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించు. దేవా, నా కుటుంబానికి ఇది అవసరం, నాకు ఇది అవసరం, నా తల్లిదండ్రులకి ఇది అవసరం. కాబట్టి నేను అడుగుతున్నాను ప్రభా, అయ్యా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నానయ్యా, అయోమయ పరిస్థితుల్లో ఉన్నానయ్యా, నా బ్రతికే భారం అయిపోయిందయ్యా, నా తనువే చిత్రం అయిపోయిందయ్యా, అయ్యా తరగని తీరని సమస్యలతో నేను ఉన్నానయ్యా. అందరూ నన్ను చూసి ఏడిపిస్తున్నారయ్యా, అందరూ చూసి నన్ను చూసి నవ్వుతున్నారయ్యా.